వాస్తవంగా శివాజీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అమ్మ, మనము ఎంత నిండుగా కప్పుకుంటే ఆడబిడ్డకి అంత గౌరవం వస్తుంది. వాస్తవంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. ఒక అమ్మాయి అర్ధనగ్నంగా రోడ్డు వెంట వెళ్ళిపోతే మనం నలుగురు మగవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడుకుంటాం. అరే ఏంట్రా, సిగ్గు బిడం లేదా, దీనికి బుద్ధి లేకుండా ఇలాగా అర్ధనగ్నంగా వెళుతుంది, అలాగే ఆ డ్రెస్ ఏంటి అంటాం. అలాగే కొంతమంది నాలాంటి అంటారు, ఒరే దీనికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళ తల్లిదండ్రులకన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని దీని గురించి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. అదే వాస్తవాన్ని అమ్మ ఇలా అనుకుంటారు. కాబట్టి బంగారు తల్లులు, మీకు మంచి స్వేచ్ఛ ఉంది, మంచి గ్లామర్ ఉంది, ప్రకృతిలో మీరు మమేకం, మీరు అంత అద్భుతమైన స్త్రీత్వాన్ని బజారుకి ఈడ్చకండి అని మధ్యలో మాట్లాడుతూ సామాను గురించి ఏదో మాట్లాడాడు. అది పొరపాటున తన నాలుగు ఖర్చుకొని చెప్పాడు, తర్వాత తప్పు అని చెప్పాడు. ఏదేమైనా ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలని, వారు గౌరవంగా సాంప్రదాయంగా ఉండాలనే ఆలోచనతో ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిలా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెప్పాడు అతను. ఇది వాస్తవం. తగుదునమ్మా అని మన అనసూయ గారు వచ్చారు. వచ్చి, అంటే అనసూయ గారు అంటే మాకు తెలుసు, ఎందుకంటే మా జనరేషన్ మహాపతివ్రత ఆమె.